ఏం చెప్తారు? ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నటువంటి క్రమంలో మీరు ఏం డిమాండ్ చేశారు? ఒక దళిత నాయకులకు క్షమాపణ చెప్పాలన్నటువంటి అంశంలో అసలు ఈ జరిగిన అంశాలన్నీ ఎట్లా చూడాలంటారు? అధికారం ఉందన్న అహంతో ఈరోజు ఈ హన్మకొండ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు మా దళితుల పైన వ్యక్తిగతమైన దూషణలు చేయడం దీన్ని దుర్మార్గం, చాలా సిగ్గుచేటు. మేము ఈరోజు సిగ్గుపడుతున్నాము. ఇంతటి నీచుణ్ణి, దళిత వర్గాలను కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నట్టు నీచుణ్ణి మేము ఎమ్మెల్యేగా గెలిపించినామని చెప్పేసి ఈరోజు మేము దళితులుగా సిగ్గుపడుతున్నాము. తలవంచుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా కూడా నువ్వు తక్షణమే దళిత వర్గాలకు కావచ్చు, మా దళిత నాయకులకు కావచ్చు, నువ్వు క్షమాపణ చెప్పు. వ్యక్తిగతమైనటువంటి దూషణ ఎమ్మెల్యే స్థాయి మర్చిపోయి ఒక బజార్లో నిలబడి నడి హన్మకొండ బస్టాండ్లో ఓ బజార్లో ఉన్న చిల్లరగానిలాగా మాట్లాడుతున్నావు అంటే అసలు నువ్వు ఎమ్మెల్యే అనే ఫీలింగ్ కూడా లేకుండా నువ్వు సిగ్గుచేటు. ఇప్పటికైనా కూడా సిగ్గు తెచ్చుకొని దళితుల పట్ల నీ యొక్క కపటమైనటువంటి ప్రేమను నువ్వు మా దళితులకే మాకు ఇక్కడ హన్మకొండలో వివాదాలు చెప్తూ ఒక రౌడీజాన్ని తయారు చేస్తున్నావు. రౌడీజాలు గుండాలను ఉచగలుపుతున్నావు, పోలీసులను మా మీదకి చూపుతున్నావు. తస్మా జాగ్రత్త నాయన్ రాజేందర్ రెడ్డి గారు. ఇప్పటికైనా కూడా మా దళితులకు నువ్వు క్షమాపణ చెప్పకపోతే స్పీకర్ గారి వద్దకు కూడా వచ్చి నీ పైన కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే స్పీకర్ గారు మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. స్పీకర్ గారికి కూడా మేము వచ్చి లెటర్ పెడతాం. ఖచ్చితంగా నీ మీద కంప్లైంట్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, మోటోగా తీసుకొని నేను అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేం చెప్తారు?